జెండా తీసుకొని ఎక్కడ వెళ్తున్నాము అనుకుంటున్నారా? చెప్తా, అన్నీ చెప్తా. మేమైతే తీజ్ ఫెస్టివల్కి అయితే ఊరికి వెళ్ళాం కదా, అప్పుడైతే బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ తీజ్ పండుగనైతే బంజారాస్, లంబాడీస్ అయితే జరుపుకుంటారు, అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే అదే, ఏపీలో అయితే నేను ఏపీ అమ్మాయినే కాబట్టి మ్యాక్సిమం మాకైతే ఈ తీజ్ ఫెస్టివల్ అనేది మ్యారేజ్కి ముందు అస్సలు తెలియదు. అంటే తీజ్ చేస్తారని తెలుసు కానీ ఎలా చేస్తారేంటి అనేది మాత్రం అస్సలు తెలియదు. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయక్ పెళ్ళాం. సో మేమైతే తీజ్ ఫెస్టివల్ కోసం అయితే మేము మా ఊరికైతే బయలుదేరుతున్నాం. క్యాబ్ బుక్ చేసుకొని అయితే మేము స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ తీజ్ ఫెస్టివల్ అయితే 9 days ఉంటుంది. ఫస్ట్ డే అయితే ఇలా చేస్తారు, గోధుమలన్నీ అయితే వాటర్లో వేస్తారు. అప్పుడైతే ఊరు వాళ్ళంతా కలిసి అమ్మాయిలతో కలిపి అయితే పెళ్ళి కాని అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళతో అయితే ఇలా వాటర్లో గోధుమలు అయితే వేస్తారు. నెక్స్ట్ డే అయితే ఈ గోధుమల్ని మట్టిలో వేస్తారు. అంటే ఈ ఫస్ట్ డే నుంచే ఊరు వాళ్ళంతా కలుస్తారు. ఆటల పాటలతో అయితే ఫస్ట్ డే నుంచే సెలబ్రేషన్స్ అయితే మొదలైపోతాయి తీజ్ ఫెస్టివల్ది. సో ఈ ఫెస్టివల్స్లో అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాంగ్యం అంటారు మా భాషలో అయితే. అంటే ఒక్కొక్క సాంప్రదాయం అనేది అయితే ఉంటుంది. అది క్లియర్గా అయితే నాకు తెలియదు, అందుకే నేను చెప్పట్లేదు. చూడండి, మా బాబు అయితే ఈ వీడియో నుంచి అయితే తీజ్ రోజు, అదే 9th డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాం కదా మెయిన్ తీజ్ ఫెస్టివల్. ఆ రోజు అయితే రైస్ని అయితే ఇలా రవ్వలాగా అయితే పట్టేసుకుంటారు. దాన్ని అయితే గట్టి అంటాం, తెలుగులో అయితే నాకు తెలియలేదు. అండ్ దాంట్లో అయితే రవ్వలాగా పట్టేసుకున్న రైస్తో అయితే ఇలా ఇంటికి ఎదురుగా అయితే మనకు తూర్పు, అంటే మా ఇల్లు అయితే తూర్పుకి వాకిల్ ఉంది, మళ్ళీ ఉత్తరానికి ఉంది. ఉత్తర సైడ్లో అయితే ఇలా కొంచెం మట్టి తీసి అక్కడే అయితే స్వీట్ రైస్ అయితే మా మామయ్య అయితే చేస్తున్నారు. నెయ్యి, వాటర్ వేసి అయితే ఈ స్వీట్ రైస్ చేస్తారు, బెల్లం కూడా వేస్తారు. అండ్ రైస్ చేసిన తర్వాత అయితే మనము సేవా భగవాన్, అదే సేవాలాల్ మహారాజ్కి అయితే టెంకాయ కొట్టేస్తారు. ఇంకా కొట్టిన తర్వాత అయితే నెయ్యితో అయితే భోగ, అది అంటారు కదా, నెయ్యితో అగ్నిలో అయితే వేస్తారు. భోగ్ లగాడచ్ అంటారు మా భాషలో అయితే. ఇలా అయితే చేస్తారు. ఫస్ట్ ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఇలా అయితే స్వీట్ రైస్తో అండ్ నెయ్యితో అయితే ఇలా అయితే సేవాలాల్ మహారాజ్కి భోగ్ లగాడచ్చు. తెలుగులో చెప్పడం అయితే నాకు రాలే, అందుకని ఇలా అయితే చెప్తున్నాను మా భాషలో. ఇలా అయిన తర్వాత అయితే టెంకాయ కట్టేస్తాం కదా, ఆ టెంకాయ నీళ్ళనైతే ఇంటి ముందర అయితే అంతా చల్లేశారు మా మామయ్య. ఇంకా ఈ పూజ అయితే కంప్లీట్ అయినట్టు. ఇంకా తర్వాత అయితే అందరైతే మొక్కుకుంటున్నాము సేవాలాల్ మహారాజ్కి. ఈ భోగ్ అనేది ప్రతి ఇంటి దగ్గర అయితే ఇలానే చేస్తారు తీజ్ ఫెస్టివల్ రోజు. సో మా భోగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మిగిలిన రైస్ని, అదే స్వీట్ రైస్ని అయితే అందరు పంచుకొని అయితే తింటారు. సో ఇక్కడైతే మా మామయ్యే పంచుతున్నారు అందరికీ. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మేము సాటర్డే వెళ్ళాం కదా, ఆ సాటర్డే నైట్ అయితే ఊరి వాళ్ళు అంటే ప్రతి ఇంటి దగ్గర నుంచి కొంచెం కొంచెం రైస్ అయితే తీసుకుంటారు. అమ్మాయిలు ఉంటారు కదా, పెళ్ళి కాని అమ్మాయిలు. సో వాళ్ళంతా అయితే కలిసి ప్రతి ఇంటి దగ్గర కొంచెం కొంచెం రైస్ తీసుకొని ఆ రైస్తో అయితే ఇలా స్వీట్ రైస్ అయితే చేసుకుంటారు. ఆ స్వీట్ రైస్ని కూడా ప్రతి ఇంటికి అయితే పంచుతారంట. ఇంకా తీజ్ ఫెస్టివల్ రోజే అయితే మేము ఈ జెండా ఎక్కడ తీసుకెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదు, మా ఊరికి దగ్గరలో అయితే సేవాలాల్ మహారాజ్కి పూజ చేస్తారు. అదే ఈ జెండాలు అయితే తీసుకెళ్ళి అక్కడైతే పెడతారు. ప్రతి ఇంటి నుంచి అయితే ఇలా జెండాలు అయితే తీసుకెళ్తారు. ఊరి వాళ్ళంతా కలిసి ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి డీజేతో సాంగ్స్ వేసుకొని మంచిగా అయితే డ్యాన్స్ వేసుకుంటూ అయితే అక్కడ వెళ్ళి మంచిగా పూజ చేసుకొని ఆ జెండాను అయితే సమర్పించి అయితే వచ్చేస్తారు. ఇంకా వచ్చిన తర్వాత మధ్యాహ్నం పైన అయిపోతుంది. ఇంకా మటన్ కోసం అయితే ఈ 2 మేకలను అయితే కోస్తున్నారు. ఇంకా మేకల్ని కోసే టైంలో కూడా దేవునికి అయితే దీపం పెట్టి ముందర ఇంటి ఎదురుగా అయితే జొన్నలది చిన్న సంచిలో పెట్టిన తర్వాత వాటరు ఈ వేప కొమ్మలు కూడా పెట్టేసి దీపం పెట్టిన తర్వాత వాటిని
అయితే మేకల్ని వాటర్ తాపిచ్చారు. వాటర్ తాపించిన తర్వాత అది జడి తీసుకున్న తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసి అయితే స్టార్ట్ చేస్తారు దాన్ని కోయడం. 2 మేకలు అయితే తొందరగా జడి అయితే ఇచ్చేశారు. 2 మా భాషలో అయితే జడినే అంటారు, బట్ తెలుగులో అయితే తెలీదు. ఇలా అయితే సెటప్ చేసుకుంటారు పూజ కోసం అనేసి. ఇంకా పూజ అయిన తర్వాత అయితే ఈ 2 మేకలు ఉన్నాయి కదా, వాటిలో అయితే భాగం అంటే 6 భాగాలు అయితే వస్తాయి. ఇంకా పూజ అంతా సెటప్ అలానే ఉంచేస్తారు. ఎందుకంటే అవంతా మటన్ అంతా కట్ చేసిన తర్వాత సొలోయ్ అనేది చేస్తారు. బ్లడ్తో వేసి అయితే కొన్ని మటన్ ముక్కలు వేసి అయితే సొలోయ్ ప్రిపేర్ చేస్తారు. ఆ సొలోయ్ని కూడా అక్కడ పూజ ఎక్కడైతే చేశామో అక్కడ సమర్పించి ఇంకా మందు కూడా పెట్టి ఆ మందుని కూడా సమర్పించిన తర్వాత అందరైతే ముక్కుంటారు సేవాలాల్ మహారాజ్కి. సో మా తాత అయితే ఇక్కడ మంచిగా ముక్కుతున్నారు. భగవంతుని అయితే మన కోసమే కాకుండా మా ఇల్లు, కుటుంబం, ఊరు, వాడ అందరూ పచ్చని పొలాలు అందరి గురించి అయితే మంచిగా మొక్కుతారు పెద్దవాళ్ళు. తాత కూడా అలానే మొక్కారు. ఇంకా మొక్కిన తర్వాత అయితే సొలోయ్ని అయితే 6 పార్ట్స్గా అయితే ఎవరికి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నారు ఇక్కడ. సో ఇచ్చిన తర్వాత అయితే మేము ఆ సొలోయ్ని అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఆ టేస్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆ రొట్టెల మీద టేస్ట్ చాలా బాగుంటుంది. సో మా బాబు కూడా ఈడ తింటా అనేసి బాగా ఎదురు చూసిండు. బట్ అది తీసుకొచ్చి తిందాము అనేసరికి అమ్మ వద్దు నాకు, నేను తినను అనేసిండు. సో ఇక్కడైతే అందరూ ఇంటి దగ్గర కూర్చున్నారు సొలోయ్ అక్కడ భాగం పంచుతుంటే. ఇంకా ఇదైతే ఈవినింగ్ మేము రెడీ అయిన తర్వాత అయితే ఇక్కడ వచ్చాము తీజ్ దగ్గర. చూడండి కింద అయితే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు బొమ్మ కూడా చేస్తారు. అండ్ వాటర్లో అయితే చెంబులో వాటర్ పెట్టి ఆ వాటర్లో అయితే వేపాకు కూడా పెట్టినారు. సో ఇదైతే ఇవాళ చేశారు మార్నింగ్. ఇంకా ఈ తీజ్ అనేది మెయిన్ ఇది బుట్టలో వేశారు కదా, మట్టిలో వేస్తారు గోధుమలు అన్నా కదా, ఆ గోధుమలు మట్టిలో వేసిన తర్వాత 9th డే ఇలా అయితే మంచిగా పైరులు అయితే వచ్చింటాయి. సో మేము ఈవినింగే వెళ్ళి అయితే వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే తీజ్ స్టార్ట్ అంటే తీజ్ ఎత్తడం అనేది లేట్ అవుతుంది ఈవినింగ్ టైము. సో అప్పుడు ఫోటోలు వీడియోల కోసం అయితే అసలు క్లారిటీ రావు, నైట్ అయిపోతుంది కదా. అసలే నా ఫోన్ మంచిగా లేదు, అందుకనేసి ముందే వెళ్ళి అయితే ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. ఇలా అయితే తీజ్ ఉంది చూడండి. ఇంకా మా బాబు ఆగుతాడా ఆ డీజే సౌండ్ విని అయితే మా ఊరు వాళ్ళు వేస్తుంటే డ్యాన్స్ వాళ్ళతో అయితే కొద్దిసేపు మంచిగా ఆడిండు. 8th డే అయితే స్వీట్ రైస్ చేస్తారు అన్నా కదా, ఆ స్వీట్ రైస్ని అయితే అన్నవాళ్ళు ఉంటారు కదా, అమ్మాయి వాళ్ళ అన్నవాళ్ళు వాళ్ళైతే దాచిపెట్టేస్తారంట. ఆ రైస్ని స్వీట్ రైస్ని దాచిపెట్టిన తర్వాత అయితే ఈ అమ్మాయిలంతా వెతుకుతారంట. వెతికి 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 ఇంకా దొరక్కపోతే అన్న వాళ్ళ దగ్గర వెళ్ళి పాట పాడతారంట. అన్న పొద్దున్నుంచి తినలేదు. మెయిన్ చెప్పడం మర్చిపోయాను, తీజ్ అయితే ఎవరైతే ఎత్తుతారో పెళ్ళి కాని అమ్మాయిలు వాళ్ళైతే కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. సో ఆ స్వీట్ రైస్తో అయితే వాళ్ళు ఉపవాసం వదిలి ఆ స్వీట్ రైస్ కూడా తింటారు. సో అదైతే 8th డే. ఇక్కడ చూడండి మా వాళ్ళు మా అత్తమ్మ కూతుళ్ళు అండ్ మా ఆడపడుచు అయితే మేము డ్యాన్స్ వేసాం కొద్దిసేపు. అండ్ అప్పటికే తీజ్ స్టార్ట్ అవుతుంది అనగానే ఇక్కడ తీజ్ దగ్గర అయితే వచ్చాము. తీజ్ ఎత్తేసరికి 7 అయిపోయింది. సో అక్కడైతే ఒక జంట డ్యాన్స్ వేస్తుర్రు మంచిగా. ఇంకా మా ఆయన అయితే వాళ్ళు మంచిగా వేస్తున్నారు, వీడియో తీసుకో అంటే నేనైతే వీడియో తీసుకున్నా. వాళ్ళు ఎవరో తెలియదు, మా ఊరు వాళ్ళే కానీ ఎవరో తెలియదు. సో ఇంకా వాళ్ళు అటు డ్యాన్స్ వేస్తుంటే ఇంకా ఇక్కడ అయితే పైన పెట్టినారు కదా తీజ్, వాటిని అయితే కింద అయితే పెట్టేసి పూజ కూడా చేసిర్రు. పూజ అంటే మొక్కునేసి టెంకాయ కొడతారు అందరూ, అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళంతా, ఆడవాళ్ళు మగవాళ్ళంతా అయితే కలిసి. ఇంకా టెంకాయ కొట్టేసిన తర్వాత ఎవరి తీజ్ వాళ్ళు ఎత్తేసుకుంటారు. ఇంకా కొన్ని ఉంటాయి ఎవరికి వాళ్ళు తీసుకొని ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళు అయితే తీసుకుంటారు. అండ్ ఆ తీజ్లో నుంచి అయితే ఇలా కొంచెం అయితే తీసుకొని ఇలా
మగవాళ్ళ జోబిలో కానీ చెవుల్లో కానీ పెడతారు. అందుకని నేనైతే మా బాబుకి అయితే పెడుతున్నాను. సో ఈ క్లిప్ నేను ముందే పెట్టాల్సింది. సో ఎడిటింగ్ మిస్టేక్. సో ఈ తీజ్ని అయితే ఇలా దింపేస్తారు పైనుంచి. ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫోటోలు మంచిగా అయితే దిగుతుర్రు. నైట్ కదా, ఫోటోలు కూడా సరిగ్గా రాలేదు. వీడియో కూడా కొంచెం క్లారిటీ అయితే ఉండదు కానీ బట్ ఓకే అనుకొని వీడియో అయితే తీసాము. మా వాడైతే అస్సలు ఆగట్లేదు, అక్కడ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళ అత్త దగ్గర వెళ్ళాలని. అండ్ ఇక్కడైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే డ్యాన్స్ వేస్తుర్రు. ఇంకా మేము కూడా డ్యాన్స్ వేసాము. అవైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో ఇదండి మా తీజ్ ఫెస్టివల్. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. బాయ్.